యూట్యూబ్ వ్యూస్ కోసం అని చెప్పేసి తప్పుడు పత్రాలు సృష్టించేసి అది సెలబ్రిటీల మీద మనం మాట్లాడితే సులభంగా పబ్లిక్లోకి వెళ్ళిపోతుంది కాబట్టి అంటూ ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు కొంతమంది తయారయ్యారు. అట్లాంటి వాళ్ళ మీద ఇప్పుడు ఏకంగా సిబిఐ కేసు నమోదు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అది కూడా సినిమా యాక్టర్ శ్రీదేవికి సంబంధించి మరణం మీద నకిలీ పత్రాలు చూపించినటువంటి ఒక వ్యక్తి మీద. ప్రముఖ సినీ నటి శ్రీదేవి మరణంపై నకిలీ పత్రాలను సృష్టించిన భువనేశ్వర్కి చెందిన దీప్తి ఆర్ పిన్నిటి పైన ఛార్జ్షీట్ దాఖలు చేసినట్టు ఆదివారం సిబిఐ తెలిపింది. శ్రీదేవి మృతిపై అనుమానాలను వెలిబుచ్చుతూ దీప్తి సోషల్ మీడియాలో అనేక చర్చలు జరిపారు. ఆ సందర్భంగా ఓ యూట్యూబ్ ఇంటర్వ్యూలో వివాదాస్పద ఆరోపణలు చేశారు. తాను శ్రీదేవి మరణంపై సొంతగా విచారణ జరిపానని, అందులో దుబాయ్, భారత్ ప్రభుత్వాలు నిజాలను దాచాయంటూ పేర్కొన్నారు. తన వాదనలకు సమర్థనగా ప్రధానమంత్రి మోడీ, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ లేఖలతో పాటు సుప్రీంకోర్టు దుబాయ్ ప్రభుత్వ డాక్యుమెంట్లు చూపించారు. ఆమె చూపినవన్నీ నకిలీ పత్రాలను ముంబైకి చెందిన న్యాయవాది చాందినీ షా సిబిఐని ఆశ్రయించారు. ఫిర్యాదులో దీప్తి న్యాయవాది భరత్ సురేష్ను కూడా చేర్చారు. దీనిపై రంగంలోకి దిగిన సిబిఐ దర్యాప్తు జరిపింది. దీప్తి చూపిన ప్రధాని, రక్షణ మంత్రి లేఖలు నకిలీవని తేల్చింది. దీనిపై దీప్తి స్పందిస్తూ నా వాంగ్మూలం నమోదు చేయకుండా సిబిఐ ఛార్జ్షీట్ దాఖలు చేయడం దారుణం అని పేర్కొన్నారు. 2018 ఫిబ్రవరిలో శ్రీదేవి దుబాయ్లో మృతి చెందినటువంటి నేపథ్యంలో ఈ తప్పుడు కథనాలు సృష్టించినటువంటి అమ్మాయి ఇప్పుడు జైలు పాలు కాబోతోంది.